హలో ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. అంటే తమిళ్ చూడమే మీకు అర్థమైంటుంది అనుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటే దీంట్లో ఈ ఫస్ట్ టాపిక్ నేను చెప్పడం ఏమంటే మిక్స్డ్ కంటెంట్ అనమాట. అంటే ఫస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ అనేది అంటే స్టార్ట్ చేస్తాం కదా. స్టార్ట్ చేసినప్పుడు మిక్స్డ్ కంటెంట్ అనేది మనము అంటే మనకి తెలిసిపోతుంది కదా. మనం ముందుగానే ప్రిపేర్ అయిన తర్వాతే కదా మన ఛానల్ అనేది క్రియేట్ చేసుకుంటాము. క్రియేట్ చేసుకున్నాక ఆ ఛానల్ ప్రకారమే మనము ఏ ఛానల్ అనేది క్రియేట్ చేసుకున్నాం దాని ప్రకారం అనేది మనము టాపిక్ అనేది ఉండాలన్నమాట. వీడియోస్ అనేది తీయాలన్నమాట మనము. అదే కానీ మనం మిక్స్డ్ కంటెంట్ అనేది కానీ చేసామనుకో ఆ ఛానల్కి ఎలా ఉంటుంది ఏమనేసి అనేది నేను ఒకసారి మీకు చెప్తాను. నేను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ నువ్వు టాపిక్ ఒకటి మీరు యూట్యూబ్ ఛానల్లో టాపిక్ ఒకటి క్రియేట్ చేసుకున్నారు. మరి దానికి ఏమంటే కుకింగ్ ఛానల్ అనుకో మీరు క్రియేట్ చేసుకున్నారు. కుకింగ్ పరంగా వంటల పరంగా అంటే మీకు బాగా పోతా ఉందన్నమాట. వంటల పరంగా వీడియోస్ తీస్తున్నారు, వ్యూస్ అయితే బాగా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా చూస్తారు కుకింగ్ పరంగా బాగా పర్లేదులే, కుకింగ్ అయితే బాగానే తీస్తూ ఉంది, బాగానే చేస్తూ ఉంది, వీడియోస్ అయితే వరుసగా వస్తున్నాయి ఇలా మనకి అనేసి అనుకొని చూస్తారు. ఆడియన్స్ చూస్తారు, మీకు అప్పుడు వ్యూస్ అనేది బాగానే వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు మీరు, మనకి దీంట్లో వ్యూస్ అనేది బాగా వస్తుంది కదా, ఇంకొకటి ఏమన్నా క్రియేట్ చేద్దాం మనము, ఇంకొక టాపిక్ గురించి ఏమన్నా క్రియేట్ చేద్దాం అనేసి అనుకుని సపోజ్ ఇంకో రంగోలీ ఇంకా వేరేది అనమాట. అట్లా మిక్స్డ్ అనేసి అనేది మనం కానీ చేసామనుకో ఆడియన్స్కి ఏమవుతుందంటే మీరు ఫస్ట్ టాపిక్ తీసుకున్నారు కదా, ఆ టాపిక్ అనేది వాళ్ళు చూడాలనేసి అంటే ఆ టాపిక్ దాంట్లో ఉండదన్నమాట. ఇంకొక వేరేది అనేది మీరు సెలెక్షన్ చేసుకుంటారు కదా, అది వచ్చేస్తుంది అనమాట. అప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుందంటే తిక్కమక్కలుగా ఉంటుంది. ఆడియన్స్ చూసే వాళ్ళకి చాలా తిక్కమక్కలుగా ఉంటుంది. వాళ్ళైతే చూసేదానికి ఇంట్రెస్ట్ అనేది చూపించినప్పుడు అందుకే ఒక టాపిక్ పరంగానే తీయడం వల్ల ఏమంటే అది ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. మన ఛానల్ని చూస్తారనమాట, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ అంటే మామూలుగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతే వాళ్ళు కంటిన్యూగా చూస్తూ ఉంటారు, వ్యూస్ అనేది వస్తూ ఉంటాయి. ఆ టాపిక్ అనేది మనం ఫస్ట్ ఏది చూస్ చేసుకుంటామో ఆ బేసిక్ పరంగానే మనము మన వీడియోస్ అనేది ఒక కేటగిరీ అనేది చూస్ చేసుకున్న తర్వాత మనం వీడియోస్ అనేది తీయాలన్నమాట. ఆ మిక్స్డ్ కంటెంట్ చేయడం వల్ల వాళ్ళకి చూసేదానికి సమస్య విసుగనిపిస్తుంది. మనకి తీసిన తర్వాత ఆ కష్టానికి ప్రతిఫలం అనేది ఉండదన్నమాట. అందుకే ఒక బేసిక్ పరంగానే ఏదైనా ఆలోచన చేయాలి. సెకండ్ టాపిక్ నేను చేసిన పొరపాటు, ఇది మిస్టేక్. ఇది ఒక ఛానల్ ఇప్పుడు తీసే ఛానల్ ఏమంటే నేను దాదాపు దగ్గర 2 years అవుతా ఉంది. 2 years తర్వాత నా మొబైల్ పోయింది. ఆ టాపిక్ వేరే ఇప్పుడు చెప్పాలనేసి అనుకుంటున్నాను మీకు. నేను ఆ టాపిక్ మొబైల్ అనేది నాది వేరే వాళ్ళే తీసుకునేసారు. ఇంకా నేను ఛానల్ అనేది అప్పుడే క్రియేట్ చేశాను. నేను టెక్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను. ఆ ఛానల్ ఇప్పుడు ప్రస్తుతానికి కంటిన్యూ చేస్తున్నాను నేను. అదేమైందంటే ఆ 2 years బ్యాక్ తీసుకునేసారు, అది వేరే వాళ్ళు తీసుకునేసారు. ఇంకెలా పరిస్థితి అనేసి అనుకుని నేను ఇంకా సైలెంట్ అయిపోయాను నేను. సరే అనేసి ఇప్పుడు మొబైల్ ఒకటి తీసుకున్నాను. నా జీమెయిల్ అకౌంట్ పరంగా క్రియేట్ చేసుకొని ఇప్పుడు నేను ఈ ఛానల్ అనేది ఇదే ఫస్ట్ నేను ఆ 2 years తర్వాత ఇదే ఫస్ట్ నేను రన్ చేస్తున్నాను. నేను దానివల్ల ఈ 2 years అనేది నాకు ఛానల్ అనేది ఆగిపోయిందనమాట. కానీ రన్ అవుతా ఉంది. రన్ అవ్వకుండా ఏం కాదు, నేను వీడియోస్ అయితే పెట్టలేదనమాట. ఛానల్ అనేది బాగానే ఉంది. అదైతే వాళ్ళు తీయడము అంత ఏమి లేదు. ఈ రోజు నుండి కంటిన్యూ చేద్దాం అనేసి అనుకొని ఇంక టెక్ ఛానల్ కదా, టెక్ ఛానల్ అనేసి అంటే మనము ఒక విషయం గురించి చెప్పాలి, మనకు తెలిసిన విషయాలు జెన్యున్ పరంగా చెప్పాలనే విషయం గురించి టాపిక్ గురించి చెప్పాలనేసి అని వీడియో తీద్దామనేసి అనుకున్నాను. అదే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ పరంగానే మనము వీడియోస్ అనేది తీయాలన్నమాట. అదే కానీ ఆ టాపిక్ ఒకటి ఇక్కడ ఉంది కేటగిరీ, మీరు ఛానల్ ఒకటి క్రియేట్ చేశారు, అదేమంటే మీరు కంటెంట్ అనేది వేరేది మారిస్తే ఆడియన్స్కి తికమక్కగా ఉంటుంది, చూసే వాళ్ళకి బాగుండదు అనమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏమంటే మీరు ఆలోచన చేసుకొని బాగా థింక్ చేసిన తర్వాతే అప్పుడు మీరు పేరు అనేది నేమ్ కరెక్ట్గా చూస్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.